స్థానిక పోరులో ఎన్నికల సంఘం సక్సెస్ అయింది. 3 దశల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3 దశల్లో 85.30% పోలింగ్ రికార్డైంది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నిన్న ఎలక్షన్ కోడ్ ఎత్తేశారు అధికారులు. 3 దశల్లో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 95% రికార్డైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సక్సెస్ఫుల్ గా ముగిశాయి. ఈ ఎన్నికల్లో పల్లెలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాయి. 3 విడతల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 1,35,00,000 మంది ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 85.30% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలపై రిపోర్టు రిలీజ్ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటరు చైతన్యాన్ని చాటుకున్నారని, ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,205 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 11,497 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 25,848 వార్డులు ఏకగ్రీవం కాగా 85,955 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 22న కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రమాణ స్వీకారంతో పాటు అదే రోజు తొలి సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మరణించిన ములుగు జిల్లా వెంకటాపురం ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్రావత్ మృతిపై ఎన్నికల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించిన ఉద్యోగాల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించేలా ప్రతిపాదనలు పంపాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో సహకరించిన ప్రభుత్వం, సీఎం, డీజీపీ, జిల్లాల యంత్రాంగానికి ఎన్నికల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. కంట్రోల్ రూమ్తో నిరంతర పర్యవేక్షణ, బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు, లిక్కర్ మానిటరింగ్తో ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేశామని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లోనూ రీపోలింగ్స్ వాయిదా లేవని తెలిపింది ఎన్నికల సంఘం. 0 కౌంటర్ మ్యాన్స్ నమోదయ్యాయని చెప్పింది. అంటే ఒక్క చోట కూడా పోలింగ్ ఆగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో ఎస్సీసీ కఠిన నిబంధనలు అమలు చేయడం, పకడ్బందీ ఏర్పాట్లు, భద్రతా చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ప్రకటించారు అధికారులు. అలాగే వాయిదాలు, రద్దు వంటి సంఘటనలు 0 అని చెప్పారు. గురువారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిందని ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని పల్లె పాలనలో భాగస్వామ్యాన్ని చాటుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.33% పోలింగ్ రికార్డ్ అయ్యింది. 3 విడతల్లోనూ అదే జోరు కొనసాగింది. 90.08%తో ఖమ్మం 2వ స్థానంలో, 89.68%తో సూర్యాపేట 3వ స్థానంలో, 89.57%తో నల్గొండ 4వ స్థానంలో, 89.37%తో మెదక్ 5వ స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని టాప్ 5 జిల్లాల్లో 90% అటు ఇటుగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఓటింగ్ శాతంలో యాదాద్రి టాప్ ప్లేస్లో ఉన్న పోలైన మొత్తం ఓట్ల సంఖ్యలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 9,02,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ జిల్లా అధికారులు చురుకైన పాత్ర పోషించారు. రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్ రికార్డు సృష్టించింది. మొదటి విడతలో వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు వేగంగా పూర్తి చేశాయి. 2వ విడత మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ముందంజలో ఉన్నాయి. 3వ విడతలో నల్గొండ జిల్లా ప్రక్రియను త్వరగా ముగించింది. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త రాజకీయ చైతన్యానికి నాంది పలికాయి.